ఈ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అయితే ఆ కృపలోనికి మాత్రం కొద్ది మంది మాత్రమే మనం వచ్చాం. కృప అయితే అందరికీ అనుగ్రహించబడింది, కానీ కృపలోనికి కొద్ది మంది మాత్రమే ఆయా కుటుంబాల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా మనుషుల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఆయా దేశముల నుండి భూమి మీద సమకూర్చబడుతున్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 46-47 వచనాల ప్రకారంగా, అలాగని 38, 39, 40 వచనాల ప్రకారంగా ఆదిమ అపోస్తుల కాలములో ఆరంభమైన క్రీస్తు సంఘము క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46, దానికి ముందుగా 38 దగ్గర మాట్లాడుతున్నాను, 40 వచనాల మధ్య మాట్లాడుతున్నాను. ఆదిమ అపోస్తుల కాలములో క్రీస్తు సంఘము ఏర్పడక మునుపు సమాజంగా కూడుకుంటున్నారు. యేసు ప్రభు వారు కూడా ఇందాక చదవబడిన లేఖనాల ప్రకారంగా ఆయన యెరూషలేములో దేవాలయంలో కూర్చొని బోధించు అన్నట్లుగా కూడా మనం లేఖనాల్ని చదువుకున్నాం. లేఖనముల ప్రకారంగా ప్రభు యేసుక్రీస్తు వారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ప్రకారంగా ఈ 3వ వచనం ప్రకారంగా, లేఖనముల ప్రకారము ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి, భూమి మీద నుండి పరదేశంలో నుండి మరలా భూమి మీదకి, భూమి మీద నుండి పరలోకానికి ఎక్కిపోయారు. ఆయన భూమి మీద తండ్రి అయిన దేవుడు ఏది ఉద్దేశించి ప్రవక్తల ప్రవచనాల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రతి ప్రవచనం ధర్మశాస్త్రానికి ముందున్న కాలంలోను, అనగా పితరుల కాలంలోను, ధర్మశాస్త్ర కాలంలోను ఆయన గూర్చి రాయబడిన ప్రతి ప్రవచనము సుమారు 345 ప్రవచనాలు ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్పే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఇంకా మిగతా ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు. వాటిని మీరు నమ్మనవసరం లేదు. వాటన్నిటిని కాల్చి డస్ట్బిన్ పడేసే, ప్రాబ్లం లేదు, దానివల్ల మీకు ఉపయోగమే లేదు. కానీ తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి లోపల సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరలా నూతన సృష్టిని చేస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఆ నూతన సృష్టిలోనికి మీరు వస్తున్నారు. ఆ నూతన సృష్టిలో మీరు కనబడుతున్నారు. ఆ నూతన సృష్టిలో క్రొత్త జన్మ, అంటే పాత జన్మ నుంచి క్రొత్త జన్మ. క్రొత్త జన్మని ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే పాత జన్మ ఏదో ప్రాబ్లం ఉందని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆదాము హవ్వలు చేసిన పాపం అని లేఖనం బోధిస్తుంది. ఆ పాపము ఉంది కనుక దాని వలన మనందరికీ మరణము దాని స్థానంలో వచ్చింది కనుక ఈ మరణం స్థానంలో నిత్య జీవాన్ని ఇచ్చుటకు గాను దేవుడు మరొక ప్రణాళిక చేశాడు. అది మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 6, 7, 11 వచనాల లోపల ఉన్నటువంటి ఆ వచనాల్లో దేవుని సంకల్పం, ప్రణాళిక మనకు అర్థమైంది. నేనేది మాట్లాడినా ఈ లేఖనాధారమైనటువంటి దానితోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే లేఖనముల ప్రకారంగానే ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. లేఖనంలో రాయబడిన ప్రతి మాట ప్రవక్తల నోట పలికిన మాట, అది దేవుని మాట.
యేసు ప్రభు వారు కూడా భూమి మీద పలికినటువంటి ప్రతి మాట తన మాట కాదది. దేవుడు తండ్రి ఏదైతే ఉద్దేశించి ఆయన ద్వారా మాట్లాడాలని, ఈ లోకంతో మాట్లాడాలనుకున్నాడు అది మాట్లాడాడు. అదే ప్రభువు చెప్పారు. కానీ ఆయన్ని తన శిష్యుల్లో ఒకడైన చెలికాడు పట్టించాడు. ఓకే, మంచిది, అది ఆయన పని ఆయన చేశాడు. ఆయన అలా అప్పగించవలసి ఉన్నది, లేఖనం నెరవేరేది. అది మన పాఠం కాదు. అయితే మనందరము క్రొత్తగా జన్మించినటువంటి వారముగా, నూతన సృష్టిగా, దేవుని పిల్లలుగా, దేవుని రాజ్యము లోపట ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో లోపట మనం పరిపూర్ణత చెందటానికి కోసం ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవులుగా మలుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ చెయ్యి 9 నెలలు అయిన తర్వాత కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను ఈ రూపాన్ని ఎలా అయితే రూపించుకొని తల్లి గర్భములో నుండి భూమి మీదకి ఎలా అయితే వచ్చిందో, అలాగే నేను నూతన సృష్టి లోపట ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జన్మించబడినటువంటి మనం కూడా ఆ 9 నెలల యొక్క రూపం ఎలాంటిదో క్రీస్తులో కూడా అలాంటి రూపాన్ని పరిశుద్ధాత్ముడు మనకు ఈ సంఘం అనే దేవుని రాజ్యం లోపల, ఆయన శరీరం లోపల రూపిస్తున్నాడు. ఆమేన్. అవయవాలన్నీ సంపూర్ణత కలిగి ఉంటే లోపం ఉండకూడదు. అవయవాలన్నీ సంపూర్ణతలోనికి రావాలంటే నెలలు నిండాలి. ఆ నెలల లోపట ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా సమస్య ఉంటే, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం ఆ బాడీలో పెరుగుతున్నటువంటి మరొక బాడీ ఏదైతే శరీరం ఉన్నదో, మనందరం అలా పెరిగినోడమే, అలాగున మన శరీరము సరైన రూపుదిద్దుకునేలాగా దానికి కొన్ని మెడిసిన్స్, దానికి కావాల్సిన ఆహారం తల్లి యొక్క శరీరంలో నుంచి వెళ్తుంది. అవునా కాదా? మీకు అర్థమవుతుంది ఈ మాటలు. మనందరం ఆ విధంగా మనకు తెలియకుండానే రూపింపబడి రూపుదిద్దుకొని వచ్చాం. అలాగే తండ్రి అయిన దేవుని మూలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి అక్షయ బీజం నుండి కనబడినటువంటి మనం కూడా అలాగనే రూపుదిద్దుకుంటున్నాం. ఆమేన్. ఎంతవరకు మీకు క్లియర్ అయిందనుకుంటా. ఇప్పుడు నేను పాఠంలోకి తీసుకెళ్తున్నాను. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును సరికూర్చని పాపము చేయడని. ఆమేన్. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును. కనుక దుష్టుడు వానిని ముట్టజాలడు. మనము దేవుని సంబంధులము అనియు లోకమంతయు దుష్టునిలో ఉన్నదనియు ఎరుగుదు. లోకమంతయు దుష్టునికి ఎన్నో వచ్చిన దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొని కనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టునికి లోబడి ఉన్నదనియు ఎరుగుదుము. మీ దాన్ని ఎలా రాసిపెట్టింది? లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు. ఓకే, రెండు మీనింగ్స్ ఒకటే. దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము.
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇది మన పాఠంలో భాగం. దైవజనమా, దేవుని పిల్లలారా, బాగా ఆలోచన చేయండి. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఆలోచన కర్త. కాబట్టి మీరు ఈ సృష్టి లోపల ప్రతి దానిని ఆలోచించాలి. ఆలోచన కర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మూలంగా లేఖనములలో ఉన్న ఆ ప్రత్యక్షత అనగా దేవుని ఉద్దేశం మనకు అర్థమైంది. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును. మనందరం పురుషుని మూలముగా పుట్టిన వాళ్ళం. పురుషుని బీజము నుండి ఉద్భవించబడినటువంటి వారు. కానీ ఇక్కడ బీజము మారిపోయింది. ఇక్కడ బీజము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బీజము, వాక్యం అనే బీజము, తండ్రి అయిన దేవుని మూలముగా వస్తున్న బీజము. బీజము అంటే విత్తనము అని అర్థం. బీజము అంటే ఏంటి? విత్తనం. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాము. మనం ఎలా పుట్టాం? మరలా చెప్పాలి. అందరూ చెప్పాలి. అది మన పుట్టుక. దేవుని మూలముగా పుట్టి ఉన్నాం. దేవుడు మూలం మన పుట్టుకకి. మన పూర్వపరాలకు కూడా ఆయనే మూలం. మనం జన్మ రహస్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ భూమి మీద జన్మించబడినటువంటి మనుషులందరికీ ఉన్నటువంటి ఒక రహస్యం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఆదాము అవ్వలను కలుగు చేశాడు. ఆదాముకు తండ్రి దేవుడు, అవ్వకి తండ్రి ఆదాము. పెళ్లికి ఆదాము దేవుడు పెళ్లి చేయాలనుకున్నాడు కనుక దేవుడు ఆదాముకు పెళ్లి చేయాలనుకున్నాడు కనుక ఒంటరిగా ఉన్నాడని చూసిన ఆ తండ్రి మంచిది కాదనుకొని తనకు ఒక సహాయం ఉండాలి అని ఆ మాటను ఏమన్నాడంటే సాటి అయిన సహాయము అన్నాడు. మరి సాటి అయిన సహాయాలుగా ఉన్నారా లేదనేది అది సెకండ్ పాయింట్. అది లేకపోవటం ఉండటం అనేది అది సెకండరీ పాయింట్. కానీ దేవుని యొక్క ఉద్దేశంలోనికి వెళ్ళి మనం చూస్తే సాటి అయిన సహాయం అని రాశాడు. ఆ సహాయం వాళ్ళిద్దరి ద్వారా ఈ భూమి మీద వాళ్ళిద్దరికి తండ్రి ఎవరు? ఆదాముకి ఎవరికి? దేవుడే. దేవుని నుండి ఆదాము వచ్చాడు, ఆదాము నుండి అవ్వ వచ్చింది కనుక దేవుడు ఆదాముకి తండ్రి, అవ్వకి ఆదాము తండ్రి. వీళ్ళిద్దరకు పెళ్లి చేస్తున్నాడు కనుక పెళ్లి కొడుకు కూతురు తీశాడు. అందుకని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని అన్నారు. పెళ్లి దేవుడు, తండ్రి అయిన దేవుడు కొడుకు కూతురు పెళ్లి చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని జతపరిచి భూమి మీద మనందరినీ సృష్టించాడు. అది ఒక జన్మ రహస్యం. అది పవిత్రమైందే, అపవిత్రమైంది కాదు. దేవుడు తలపెట్టిన ప్రతిదీ మంచిది మంచిది మంచిది. మంచిది కాని చోట మంచిది మళ్ళా చేస్తున్నాడు. బాగా ఆలోచన చేయండి. ఈ పవిత్రమైనటువంటి బంధము నుండి
మానవాళిని సృష్టిలోనికి తీసుకొని వస్తున్నాడు దేవుడు. కానీ ఈ సృష్టిలోనికి మానవుని యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క గర్భము నుండి బిడ్డలు రాకమునిపే వీళ్ళిద్దరూ పాపము చేశారు. వాడు పాపమే చేయకపోతే, ఒకవేళ చేయకపోతే ఎలా ఉండేవాడు అంటే దేవుని పోలికలోనే ఉండేవాడు. ఇక దేవుని ఇంటిలో ఆయనకి పొదువైందే లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి మాటను విడిచిపెట్టి తమ మాటని ఆధారంగా చేసుకొని, తన మనసుని ఆధారంగా చేసుకొని, తన మనసులో కలిగినటువంటి ఆలోచనకి ఎప్పుడైతే ఆరంభించాడో, ఆరంభించబడినటువంటి ప్రతి ఆలోచనకి మరొక ఆలోచన పరలోకం నుండి భూమి మీద త్రోయబడినటువంటి దేవుని విరోధి లేక అపవాది యొక్క ఆలోచన, అపవాది దేవుని వాదాన్ని, దేవుని మాట కాదనేవాడు తీసుకొచ్చి పెట్టాడు. ఇది తినకూడదు, ఇది తినవచ్చు, ఇది తింటే చస్తావు, చావనే చావు, ఇది తింటే కళ్ళు తెరవబడతాయి, ఇది కళ్ళు మూయబడతాయి. చూసారా, అంత విరోధం, అపవాది వాదం. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి. ఇప్పుడు మన మైండ్లోకి ఏవన్నీ వచ్చేసినాయి. ఆదాము శరీరంలో నుంచి వచ్చిన ప్రతి శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు ఏవైతే ఉన్నాయో, ఆ జీవ కణజాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. మరి కొంచెం మంచిగా ఆలోచన చేయరా అంటాం మనం. ఇప్పుడు ఈ మంచిగా ఆలోచన చేయడం చెడుగానే, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చేయవద్దు, చెడు నడవద్దు అంటే అదే బాడీ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ప్రతి మనిషి నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తల కొట్టుకున్నారు, వీళ్ళు మళ్ళా బిడ్డలు కానీ వీళ్ళు తల కొట్టుకుంటున్నారు, వాళ్ళు మళ్ళా బిడ్డలు కానీ వాళ్ళు తల కొట్టుకుంటున్నారు. ఇంతకీ తల ఎందుకు కొట్టుకుంటున్నారంటే, తల రాతని మార్చిన దేవుడు, తల రాతని మార్చకూడదని అనుకున్న దేవుడు తల రాతని మార్చుకున్నాడు మానవుడు. దేవుడు మార్చలా, దేవుడు రాగా, దేవుడు సొంతగా చక్కగా తన పిల్లల్ని బాగన్నాడు, బాగా కనచాలనుకున్నాడు. ఆయన దగ్గర ఎక్కడ తప్పు లేదు. తప్పు ఎక్కడుంది? అందరూ చెప్పాలా? కొంతమందికి డౌట్లో ఉన్నారు. డౌటే లేదు, వెరీ గుడ్, అందరిలో ఉంది. రైట్, మంచిది. ఇప్పుడు ఇది దేవుడు అనుకోవట్లా. మళ్ళా ఇప్పుడు దేవుడు ఈ ఏదైనా తోటను మరలా సృష్టించి, ఈ ఏదైనా తోటలో మరలా నా కుమారుని ద్వారా నూతన సృష్టిని చేయాలి, నూతన పిల్లలను తయారు చేయాలి, నూతన సృష్టిలో నా పిల్లలు మరలా నా పోలికలోనికి రప్పించాలని చెప్పేసి భూమి మీదకి 4000 సంవత్సరాల తర్వాత ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి, గలతీయులకు రాసిన పత్రిక 3:4 కాలము సంపూర్ణమైనప్పుడు 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం ముగిసి క్రొత్త కాలంలోకి సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మరలా ఎవరిని పంపించాడు భూమి మీదకి? ఎవరిని పంపించారు? అనిల్ ఎవరిని పంపించారు? కుమారుని పంపించాడు. కుమారుని ఎందుకు కుమారుని పంపించాడు? కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఈ కాలము ఆదాము నుండి ఆరంభమైన కాలము క్రీస్తు ఈ జగత్తులో లేక ఈ ప్రపంచములో, ఈ మహాభూ ప్రపంచములో తల్లి గర్భము నుండి ఏర్పడి భూమి మీదకి కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చేటువంటి ఈ ప్రభువు
పరలోకపు దేవుని కాలము, భూమి మీద తన సృష్టిని సృష్టించుకున్న కాలము లోపట దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, దేవుని ఉద్దేశంలో నుంచి తప్పిపోయిన తన పిల్లల్ని తిరిగి రక్షించుట కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు పంపించాడు. ఆమేన్. మంచి మాట కాదా? ఆ కాలములో ఆ సంపూర్ణతలోకి నువ్వు రావాలని నీ ఎడల దేవుడు ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఓర్పు కలిగి, కృప కలిగి, దయ కలిగి అన్ని రంగరించుకొని దేవుడు వచ్చుకొని వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ పిల్లల పట్ల నీకెంతైతే ప్రేమ ఉందో, ఆ ప్రేమ అన్నిటినీ ఎలా అయితే నీ పిల్లల పట్ల కప్పుతుందో, కప్పి వాళ్ళు బాగుని చూడాలని అనుకుంటుందో ఆ ప్రేమ, అంతకంటే ఎక్కువగా దేవుడు నీ గురించి ఆలోచన చేశాడు. ఆమేన్. చూద్దాం ఆ మాట కూడా. పేతురు రాసిన పత్రిక, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని. ముందు చూడండి, ఎన్నో అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొందరు ఆలస్యము అని ఎంచుకుంటున్నారు. పేతురు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు వాగ్దానమును గూర్చి దేవుడు ఏదో వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందని మనిషి యొక్క మనసు అనుకుంటుంది? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కదా. చూద్దాం, మంచి మాట ఇది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అందరు కాదు, కొందరు అనుకుంటున్నారు అలా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడును అంటే అక్కడ మీ పేరు రాసేసుకోండి. చూడు, ఎవడును ఎవరును అంటే అక్కడ మీ పేరు రాసుకోండి, మీ కుటుంబం రాసుకోండి, మీరు ఎంతమందిని రాసుకుంటూ వేసుకోండి. వాళ్ళందరినీ నశింపవలనని నిశ్చయింపక, నిశ్చయించుకోలేదు, ఇచ్చయించుకోలేదు. ఆయన అనుకోవాలా ఆ విధంగా, అలా నిర్ణయాలు తీసుకోవట్లా. అందరూ మారు మనసు పొంది, అందరూ అంటే అక్కడ రాసుకోండి మీ పేర్లు అందరి. ఎవరైతే ఇంకా మారు మనసు లేక, రక్షణ లేక మీ కుటుంబాల్లో ఉన్నారో వారందరి పేర్లు అక్కడ రాసుకోండి. వారందరి నిమిత్తము ఏం చేస్తున్నారు? అది దీర్ఘశాంతము కలవాడే. ఇప్పుడు కుమ్మరి చేతిలో కుండ ఉంటది, ఆయన చేశాడు. ఒకవేళ కుండ బాగాలేదనుకోండి, ఏం చేస్తాడు? మళ్ళీ ముద్ద చేస్తాడు. ఇలా అన్నాడు, ముద్ద అయిపోవాలి. మళ్ళా చేతులు తీసుకుంటాడు. తనకు రూపం వచ్చేంత వరకు ఆ సారి మీద ఎక్కించి తన రూపాన్ని రూపించేంత వరకు దాని మీద ప్రయోగం చేస్తాడు. అవునా కాదా? అదెంతో ఈ కుమ్మరి వాడు కూడా నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నమ్ముతావా నమ్మవా? మరి ఇంకా నీ వాళ్ళని, నీ పిల్లల్ని దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత నీకుందా లేదా? రావాల్సిన బాధ్యత వాళ్ళకుందా లేదా? ఎందుకు? రాకపోతే ఏమైంది అని మనం ఆలోచిస్తే, మరణము ఒక రోజు తర్వాత ఒక రోజు నడుచుకుంటూ ముందుకు వస్తుంది. అవునా కాదా? మరణము ఒక రోజు దాటామంటే ఒక రోజు ముందుకు వచ్చినట్టే అర్థం. నరులారా తిరిగి రెండని ఇక్కడికి వచ్చాము, మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికో.
ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్దాం. తిరిగి రండి అని నరులకు సెలవిచ్చుచున్నాడు. సెలవ, టాటా బాయ్ బాయ్. ఇక్కడ వాళ్ళందరూ ఆయన కళ్ళు మూసిన తర్వాత వాళ్ళ కళ్ళు ఎవ్వరు మోయారు, తెలవలేదు. ఇంకా ఎవడు వల్ల ఏ పని కాదు. అంటే ఒక రోజు ముందుకు నడిచి వస్తుంది. ఒక రోజు ముందుకు నడుచుకుంటూ వస్తుందంటే శరీరంలో అవయవాల్లో తేడా కనిపిస్తుంటే, అదేదో మరణ సూచనగా మనకు కనిపిస్తుంటే, ఆ మరణం మనల్ని వెంటాడుతూ ఉంటే మనకు తెలియవలసింది ఏంటంటే గతి తప్పుతున్నాము, మతి తప్పిపోతుంది. కనుక దీర్ఘశాంతం కలిగిన దేవుని వైపు ఒకసారి తిరిగి మన మతిని మన గతిని మార్చుకుందామని ఎవడైతే అనుకుంటాడో వాడి జీవితం మారింది. అవునా కాదా? దైవజనమా, బాగా ఆలోచన చేయండి. అంతటా అందరూ మారు మనసు పొందాలని, కోరుచు పొందవలనని కోరుచు, మీ ఎడల మీ కుటుంబం పట్ల, లేకపోతే మీ దేశం పట్ల, మీ వాళ్ళ పట్ల, మీ జాతి పట్ల, మీ బిడ్డల పట్ల, అక్కడ రాసుకోండి, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. ఎంత దీర్ఘశాంతం అండి! ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు దేవుడు! ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు దేవుడు! ఒకసారి ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆమేన్. ఒకసారి దాన్ని కూడా ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు, యెషయా ప్రవక్త అంటున్నాడు, మీ యందు దయచూపు వలన. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతుంటాడు ప్రవక్త. దయచూపు వలనని యెహోవా చెప్పేశాడు. మీ అందరినీ దయ చూపిస్తున్నాడు. ఎందుకు? కన్న తండ్రి కదా. ఇంతకీ ఎవరండి మనమందరం ఎవరు? మనందరం దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు అండి? అది మనం దేవుని పిల్లల్లాగా ఉన్నాం ఏంటి? ఎంత చక్కగా ముద్దుగా చెప్తున్నారు అన్నమాట. లేవు అంటే గర్వమా? లేవు అనేది సిగ్గుపడవలసిన విషయం. సిగ్గుపడవలసిన విషయాల్లో సంతోషపడుతున్నాం, సంతోషపడవలసిన విషయాల్లో సిగ్గుపడతాం. ఇది దేవునికి అవమానంగాను, కుటుంబానికి అవమానంగాను. అవునా కాదా? యెషయా ప్రవక్త అంటున్నాడు, మరొకసారి చదవండి. కావున మీ యందు దయ దీర్ఘశాంతం చూపవలనని యెహోవా ఏం చేస్తున్నాడట? ఆలస్యము చేచు ఉన్నాడు. మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. అది ఏంటి? అంతకి ఎందుకు తమసకు? ఎందుకు అంత ప్రేమ? అదే ఎక్కడున్నాడు అంటున్నా? ఎందుకు 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 అంత దయా కరుణ? ఎందుకు? చోనా, దేవుడు లోకం ఎంతో ప్రేమించను. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడికి ప్రేమ ఉంది. ఏంటి ప్రేమ? ఎందుకు ప్రేమ? ఎందుకు? ఆయన మన కన్న తండ్రి. ఇందాక పాట చివరిని పాడాం. ఆ చరణంలో ఏం రాశాం? యెహోవా కన్న తండ్రి అనేది రాశాం. యెహోవా కన్నా నిన్ను కనక మునుపు నీకు ఆస్తి అంతస్తు అన్ని సమకూర్చాడు, ఇల్లు కట్టాడు. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, సమస్త పంచభూతాలు, ఈ శరీరాన్ని పంచభూతాన్ని తీస్తున్నాడు కనుక, తీయాలనుకున్నాడు కనుక ఈ పంచభూతాలను మొట్టమొదటి కలుగు చేసి దానిలోని ఈ శరీరాన్ని తీసి ఆ శరీరంలో కనిపించాడు. అది నీ రూపం వెనకాల ఉన్నటువంటి రహస్యం. ఎందుకు ఆయనకి ఎందుకు దయ అంటే? నీకెందుకు నీ పిల్లల మీద దయ అంటే? కన్న తండ్రి కనుక, కన్న తల్లి కనుక దయ. అవునా కాదా? మరి ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే.
ఈ రెండింటికి ఏదో సంబంధం ఉండబట్టే కదా కరెక్ట్ అవుతుంది. అది మన రహస్యం. ఆమేన్. సరే, మనం మూల పాఠంలోకి వద్దాం. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్దాం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని. దేవుని మూలముగా. నువ్వెవరి మూలంగా పుడుతున్నావు? బాప్తిసం ద్వారా దేవుని మూలంగా పుట్టావు. ఎవరికన్నా నిన్ను? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మూలంగా నిన్ను కని ఆయన రాజ్యం అనేటువంటి దానిలోనికి చేర్చి చీకటిలో నుండి వెలుగులోనికి, చీకటి నుండి వెలుగులోనికి, చీకటిని వెలుగుని వేరుపరిచిన రీతిగా నేను వేరుపరిచాడు. ఆమేన్. ఒకసారి బిడ్డ భూమి మీద పుట్టగానే ఒకటి కట్ చేస్తారు, తెలుసా మీకు? ఏమిటది? పేగు. అది అప్పుడు వరకు పేగు బంధం కలిగి ఉంటుంది తల్లితో. తల్లి లోపల బంధం, అక్కడి నుంచి మొత్తం సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బయటకు వచ్చాడో చెట్లు కట్ చేసేస్తాడు. డాక్టర్ కట్టేసి చిన్న ముడదేసి అక్కడ దారం లాంటిది ఏదో కట్టేసేసి అది చిన్నగా ముడుసుకుపోద్ది. ఇది మళ్ళీ లోపలికి క్లోజ్ అయిపోద్ది. ఈ సిస్టమ్ అంతా మళ్ళీ బాడీలో పనిచేస్తూ ఉంది. అవునా కాదా? అంటే తల్లి నుండి బిడ్డ వేరైపోయింది. ఆమేన్. తండ్రి అయిన దేవుని మూలముగా వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా లోకములో నుండి వేరు చేసి పరలోకానికి కని లోకాన్ని కట్ చేసి అవతలపడేశాడు. ఆమేన్. అవునా కాదా? ఇంకా లోకంతో నీకు సంబంధం ఉండొచ్చా? ఉండొచ్చా? ఎందుకని? మరి లోకంలో నుంచి కదా వచ్చాం. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే 3 ఉన్నాయి. ఈ 3 ఈ శరీర సంబంధమైనటువంటిది, అది ప్రకృతి సంబంధమైనటువంటిది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం లోపట ప్రకృతికి వికృతి రూపము ధరించుకుంది. ఈ ప్రకృతిలో నుండి నువ్వు బయటకు వచ్చావు. తల్లి అనేటువంటి ప్రకృతిలో నుంచి ఎలా అయితే నువ్వు వచ్చావో, నీవు స్వతంత్రుడిగా జీవించడానికి దేవుడు నీకు ముందుగా 5 రోజుల సృష్టిని సృష్టించి 6వ దినాన తన పోలికలో సృష్టించబడిన ఆ మానవుడు బ్రతికేలాగా దీన్ని అంతటిని తయారు చేశాడు. ఆ బ్రతిక మునుపు లోపల ఉన్నప్పుడు కూడా బ్రతికేలాగా ఆ తల్లి యొక్క గర్భంలో ఎలా రూపించాడో ఇదంతా చేస్తున్నవాడు దేవుడు. ఆమేన్. ఇది ఎలా అయితే చేశాడో అలాగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను కంటున్నాడు. ఆమేన్. ఈ జన్మలో ఉన్న రహస్యం ఏంటంటే ఆత్మ మూలముగా, దేవుని యొక్క వాక్య మూలముగా, సత్య వాక్య మూలముగా నువ్వు కనబడుతున్నావు. ఆమేన్. నీవు దేవుని ఆత్మ ఇప్పుడు నీ లోపల ప్రవేశించింది. ఏ ఆత్మ? ఎప్పుడైతే మారు మనస్సు అంటే ఏంటంటే ఈ లోక సంబంధమైన శరీరాశ మనసు, నేత్రాశ మనసు, జీవకుడంబ మనసు ఈ లోకంలో ఉన్నాయి. వాటి నుండి కట్ చేసి వాటిలో నుండి నువ్వు నూతన సృష్టిలోకి వస్తున్నావు. నువ్వు ఇప్పుడు కనబడి ఎక్కడ చేర్చబడ్డావంటే దేవుని యొక్క రాజ్యం అనగా లేక ఆయన శరీరం అనేటువంటి దానిలో ఆ పరిశుద్ధ శరీరంలో నువ్వు అమర్చబడ్డావు. ఆమేన్. ఇప్పుడు నువ్వు తల్లి గర్భంలో ఎలా అయితే బిడ్డగా నువ్వు పడి పెద్దగా పెరిగావో, ఇప్పుడు సంఘం అనేటువంటి పరిశుద్ధ కన్యక గర్భంలో నీవు కూడా రూపుదిద్దబడ్డావు. ఆమేన్. ఇక నీకు ఇప్పుడు సంపూర్ణ రూపం రావాలా? ఏ రూపం రావాలా? ఎవరి రూపం? ఎవరి రూపం? అది దేవుని రూపం అని క్రీస్తు రూపం అన్న 2 ఒకటే. ఓకే, దేవుని రూపం లేక క్రీస్తు రూపం నీ లోపలికి రావాలా వద్దా? మరి రాకపోతే రావట్లేదనుకోండి, రాని వాటిని ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఇంజెక్షన్ వేసేయాలి. దానికి 3 నెలల తర్వాత 4వ నెల ప్రవేశించినప్పటికీ ఆ బిడ్డకి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి అవుతా? ఇంజెక్షన్స్ డాక్టర్ చెప్తాడు, ఇంజెక్షన్ వేయాలి. ఈ పీరియడ్లో ఇలా వేయాలా,
స్కానింగ్ రిపోర్ట్ లేకపోతే ఏ రిపోర్ట్, డాక్టర్ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది, ఈ రిపోర్ట్ లోపల ఉన్న బిడ్డ గురించి ఉంటుందా? అలాగే ఈ సంఘం అనే కన్యక గర్భము లోపట నువ్వు పెరుగుతున్నావు గనుక నీ సంపూర్ణత క్రీస్తు రూపం నీలోనికి వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు వాక్యం అనేటువంటి విత్తనము నుండి పుట్టకొచ్చిన నీకు సరి అయిన మందుని డోసేజ్ ఇస్తాడు. ఇవ్వాలా వద్దా? అది ఇవ్వగానే కొంచెం ఇంజక్షన్ కదా, అది వేయగానే ఉంటుంది అంటదా? లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో అయిపోయింది. ఆ లోపలికి పోయి మందు పని చేస్తుంది. మందు రోగానికి మందు, అవునా కాదా? వారానికి ఒకసారి మందు తీసుకోవాలా? రోజు ఆహారం వెళ్ళాలా బిడ్డకి? అది తల్లి మంచి ఆహారం తీసుకొని ఆ తల్లి మంచి ఆహారాన్ని పిల్లలకి ఇస్తే ఆ బిడ్డ కూడా మంచిగా పుడతాడు, అవునా కాదా? అందుకని ఏ రూపం ఇంట్లో ఏది అంటించుకుంటాం మనం? చెప్పట్లే ఎవరు? ఫోటో, అది ఫోటో పెట్టుకుంటాం. మంచి బుద్ధిగా బొగ్గలు ఉన్నోడిని, పెరలు ఉన్నోడిని, మంచి కాళ్ళు ఉన్నోడిని, మంచిగా కళ్ళులాగా గబ్బ కళ్ళులాగా ఉన్నోడిని, మంచిగా కనిపించే ఎంత బాగుంటే అంత ఫోటో, అంత మంచి ఫోటో తీసుకొచ్చి అక్కడ అంటించేసి వస్తూ ఉంటాం, అవునా కాదా? ఇప్పుడు మనం ఎవరిని అంటించుకోవాలా? మనం ఎవరిని చూడాలా? ఈ కన్యక సంఘ కన్యక ఎవరిని చూడాలా? యేసు ప్రభు వారిని చూడాలా. యేసు ప్రభు రూపాన్ని చూడాలా. మంచి ప్రేమ కలిగిన వాడు, మంచి దయ కలిగిన వాడు, మంచి శ్రమలు పొందినటువంటి వాడు, ఆ సిలువలో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి క్షమించినటువంటి వాడు. ఆయన రూపంలో చాలా ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. అవి చూడాలా వద్దా? అప్పుడు ఆ గర్భములో, ఆ సంఘ గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డ సరి అయిన రూపానికి రూపుదిద్దబడింది. ఆమేన్. అప్పుడు ఆ రూపము సరిగా దేవునికి మహిమగా క్రీస్తు వలె కనిపించాలి, అవునా కాదా? ఆ రూపాన్ని చూడగానే, బయటకు వచ్చిన పిల్లలను చూడగానే బొగ్గలు కొంతమంది పిల్లలు ఆ పుట్టగానే గిల్లేస్తుంటారు. ఆడికి ఇల్లుతున్నాడా ఏం చేస్తున్నాడా తెలియదు. ఆడికి ముందు వాళ్ళ అమ్మ చూస్తుంది, వాడు లోకాన్ని చూస్తాడు. ఈ లోకాన్ని చూడగానే కేవుని కేకేస్తాడు, ఇదేంట్రా కొత్త ప్రపంచం అని. అలాగని ఈడు కూడా పరలోకపు ప్రపంచంలోనికి వచ్చాడు. లోకం అనే ప్రపంచంలో నుంచి పరలోక ప్రపంచం ఇది, అవునా కాదా? ఇక్కడ మళ్ళీ ప్రేమ లేకుండా కొట్టుకున్నాం అనుకోండి, బుద్ధులాడుకున్నాం అనుకోండి, ఇంకేం ప్రేమ? దేవుని ప్రేమ ఉండాలి. ఏముండాలా? ఎంత ప్రేమ ఉండాలా? దీర్ఘశాంతము, దయ, ఇందాక యెషయా ప్రవక్త, ఆ కనికరం మన అందరికీ ఉండాలా వద్దా? ఒకరినొకరు కత్తులు చూసుకోవచ్చా? ప్రేమించుకోవాలి. మనందరం ఒకే బీజము నుండి పుట్టకొచ్చిన వాడు, అవునా? అందుకనే ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు యోహన్ గారు, పత్రికలో మాట్లాడతాడు. అది ఒకరినొకరు ప్రేమించటే క్రొత్త ఆజ్ఞ. ఆమేన్. ఆ విధంగా నీవు ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుతాము. ఎప్పుడు పాపం చేస్తాడు వీడు? ఎప్పుడు చేస్తాడు? మళ్ళా లోకంలోకి వెళ్తేనే పాపం చేస్తాడు, అవునా కాదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7-14 వచనాలు. 10వ అధ్యాయం 7వ వచనం. జనులు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే జనులందరంట దేవుని పిల్లలు అనేటువంటి వాడు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి. ఇప్పుడు అదేగా జరుగుతుంది మొత్తం ప్రపంచంలో. ఇప్పుడు పిల్లలు డ్యాన్స్ చేయడం కాదు, తల్లులు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. తల్లి కూడా ముడి తిప్పేస్తున్నారు, ఒడి తిప్పేస్తున్నారు, కళ్ళు తిప్పేస్తున్నారు. ఆడు ఎలా తిప్పితే మనం అలా తిప్పుతున్నారు, మళ్ళీ నవ్వుకుంటున్నారు, అవునా కాదా? ముద్దుగా పెంచు, పర్వాలేదు. మీ పిల్లలు చిన్న పిల్లలు, అది అందంగా ఉంది. ఇంకా పెద్దవాళ్ళు కూడా అలా చేశారనుకోండి, వికారంగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదివింది మరొకసారి చదువు.
జనులు తినుటకును జనులంట దేనికి వెళ్తున్నారు? తినడానికి వెళ్తున్నారు. త్రాగుటకును కూర్చుండి. అబ్బా, ఏం తాగుతారంటావు? ఏం తింటారంటావు? ఏం తింటారంటావు? చికెను చెప్పాలి, మీరు బాగా చెప్తారు, మీకు బాగా తెలుసు. ఏం తింటారు? పీతల ఫ్రై, ఆ? బొమ్మడాయి పులుసు, బొమ్మిడాయి పులుసట, పీతల పులుసట, పీతల ఫ్రై, పీతల ఫ్రై అట. దమ్ బిర్యానీ. మరి తినడం అయితే తిన్న తర్వాత ఏం తాగుతారంటావు? పెప్సీ, థమ్స్ అప్. అది చెప్పండి. ఇక పెప్సీ, థమ్స్ అప్, స్ప్రైట్. పెప్సీ అట, థమ్స్ అప్ అట. ఎంత ముందుగా చెప్తున్నటువంటి పేర్లు, ఇంకా కొత్త పేర్లను దాచిపెట్టేశాడు. తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చుకుంటూ రారా సంతోషిద్దాం, స్టెప్పులు వేద్దాం, ఏదో స్టెప్పులు అట, స్టెప్పులు వేద్దాం అని. అవి స్టెప్పులు అయిన అవసరం, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యే స్టెప్పులు అయిపోతుంది. స్టెప్పులన్నీ మారిపోతాయి, చూపులన్నీ మారిపోతాయి, మాట మారిపోద్ది, నడవడికి మారిపోద్ది, జీవితం మారిపోద్ది. ఆ తర్వాత తల్లి తెలియదు, అన్న తెలియదు, అక్క తెలియదు, తమ్ముడు తెలియదు, చెల్లి తెలియదు, లోకం తెలియదు. ఇక వాడు లోకంలో పెట్టినటువంటి వాడికి ఇంకేం తెలుస్తుంది? అవునా కాదా? ఆలోచించేయండి. ఇది అవును, దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనం అదే అధ్యాయంలో. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దీని అంతటిని ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు విగ్రహారాధన అన్నాడు. విగ్రహారాధన అంటే ఈ శరీరంలో ఉన్నటువంటిది అంతా నేత్రాశ, శరీరిచ్చ, జీవపుడము అనే మూడు కూడా దేవుడు విగ్రహంతో పోలుస్తున్నాడు. మరి దేవుడు తయారు చేసింది కదా ఈ బొమ్మ, మరి ఇలా చేయొచ్చా? దేవుని మూలంగా పుట్టినోడు చేయొచ్చా? దేవుడు కన్న పిల్లలు కదా, మీరు ఉండవలసిన విధానం దేవుడి మాట విని తినకుండా జాగ్రత్త పడాలా వద్దా? అంతే. దేవుని మూలముగా పుట్టినటువంటి మనందరం అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, అదిగో దేవుని మూలముగా పుట్టిన వాణి, ప్రతి వాణిలో పుట్టిన ప్రతివాడు ఎవరి మూలంగా? దేవుని మూలంగా. అర్థమవుతుందా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఏముంటది? ఆయన బీజం ఉంటది. ఎవరి బీజం? దేవుని బీజం. మరి దేవుడు పాపం చేస్తాడా? దేవుడు వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు పాపం చేస్తాడా? దేవుని మూలముగా పుట్టిన వాణి యందు ఆయన బీజముండును. అతడు కింద ఇంకా ఒక మాట ఉంది, కనుక అతడు పాపము చేయడు, పాపము చేయజాలడు, పాపము చేయడు. ఎందుకంటే అతను దేవుని మూలంగా పుట్టాడు. నోరు, కన్ను, ముక్కు అన్ని పరిశుద్ధాత్మ వాతావరణంలో కంట్రోల్లో ఉంటాడు. దేవుని మూలంగా పుట్టిన వారిలో భయం ఉంటుంది. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదంటే ఇది కారణం. ఏమన్నారు? దేవుళ్ళని పాపం చేసే ముందు పాపం పిలుస్తుంది. ఆ లోకంలో నుంచి కదా మనం బయటకు వచ్చాము, వాడు పిలుస్తాడు. కానీ దేవుని భయం ఉండాలి. అది తప్పు, మనం చేయకూడదు. దేవునికి భయపడాలి, మనుషులు కాదు. దేవునికి నువ్వు ముందు భయపడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను కన్నాడు కనుక. ఆ కన్న తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి దేవుని మూలంగా నీవు భయం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు. ఎన్నో వచ్చినది? 3వ అధ్యాయం 9వ వచనం. ఇంకొక మాట చూద్దాం. 5వ అధ్యాయం. ఓకే, అదే పోయింది. మత్తయి సువార్త. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా మీరు
మీరు క్షయమైన బీజము నుండి అది ఆ. క్షయమైన బీజము నుండి కాక మీరు క్షయమైన బీజము నుండి కాక శాశ్వతముకు ఆ, జీవము గల దేవుని వాక్యము మూలముగా ఆ, అక్షయ బీజము నుండి పుట్టిన వారు మీరు దేవుని మూలంగా అక్షయ బీజము, ఈ క్షయము అక్షయం అనే పదాలను మీకు తెలుసా? ఇటు వెళ్తున్నప్పుడు హాస్పిటల్ ఒకటి కనిపిస్తుంది. ఆ, ఆ? కాదు. ఏరియాలో అక్షయ హాస్పిటల్ అని ఉంటుంది. ముందు చూసారా? అక్షయ హాస్పిటల్, అక్షయ ఆహారము అంటే క్షీణించనిది అని. అక్షయ హాస్పిటల్ అని ఉంది దాని పేరు. అక్షయ బీజం అంటే క్షీణించనిది అని అర్థం. నువ్వు ఏ బీజం నుండి పుట్టబడ్డావు చెప్పాలి, మళ్ళా అందరూ కలిసి చెప్పాలి. అక్షయ బీజము అంటే క్షీణించని బీజం. మరి ఇది శరీరం మరి ఎట్లా పుట్టింది? క్షయ బీజం నుండి పుట్టింది. ఈ శరీరం క్షీణించిపోద్ది, రోజు రోజు 60, 70, 80 ఆ తర్వాత చచ్చిపోద్ది. అవునా కాదా? కానీ దీని లోపల అక్షయ శరీరం ఉన్నది, అక్షయ ఆత్మ ఉన్నది. అక్షయ బీజము నుండి పుట్టకొచ్చిన బీజము నుండి క్రీస్తు రూపం వస్తున్నటువంటి రూపం ఉన్నది. ఆమె ఇప్పుడు నీ లోపల ఇంకొక రూపం, తల్లి యొక్క గర్భములో మరొక బిడ్డ ఎలా అయితే ఉన్నాడో మన శరీరములో మరొక రూపం ఉన్నది. ఆ రూపం ఏంటంటే అక్షయ రూపం, అదే క్రీస్తు రూపం. నీ లోపల ఉన్న ఆ క్రీస్తు రూపం, ఆ తల్లి లోపల ఉన్నటువంటి రూపం ఎలా అయితే రూపుదిద్దుకుని 9 నెలల తర్వాత బయటకు వస్తుందో, జీవన్ జ్యోతి అనే అమ్మాయి ప్రసవించింది, మేఘన అనే అమ్మాయి ప్రసవించింది. వాళ్ళిద్దరు పిల్లలు కలిగారు. అబ్బాయికి ఒక అమ్మాయి, జీవన్ జ్యోతికి మగ పిల్లోడు అంటే ప్రభుకి, మేఘన అంటే లక్ష్మి వాళ్ళ మనవరాలు, మనవరాలేనా? మనవరాలుకి మనవరాలు, బిడ్డకు బిడ్డ, బిడ్డకు మళ్ళీ మూడో తరం, మనవరాలికి కూతురు, ఆమెకు మనవరాలే కదా. ఓకే, ఆ బీజము నుండి పుట్టకొచ్చింది. ఆ బీజము అక్షయ బీజం కాదు, క్షయ బీజము, తల్లిదండ్రుల నుంచి వచ్చే బీజం అది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి బీజము అది కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్న బీజము అది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బీజము. ఇది పునరుద్ధానపు బీజము అంటే చచ్చిపోయి లేచింది. ఆమె అది దీని రహస్యం. అంటే ఆయన ఎవరు అంటున్నారు, శవాన్ని పూజిస్తారేంటయ్యా మీరు? 3 మేకులు పీక్కొని నా మనుషుని, వాడికి మనుషుడిగా వాడికి బుర్ర లేదు, బుర్ర పని చేయట్లా, బుర్ర లేనోడు అనుకొని వదిలేయాల. వాడికి ఎప్పుడో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. వాడి కోసం ప్రార్థన చేయడం, వాడి మీద తగులాడితే కుదరదు. వాడికి జ్ఞానం లేదు. మనం కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చినోడమే. వాడిని కొట్టుకొని, వాడిని బూతులాడుకొని, వాడి మీద మనం ఎంతో ప్రకటించాల్సిన అంత అవసరం ఏమి లేదు. దేవుడు వాడికి కూడా ఒకరోజు హృదయాన్ని తెరుస్తాడు, మాట్లాడతాడు, దేవుడు తెలుసుకుంటాడు. అవునా కాదా? మనం శవాన్ని పూజిస్తారేంటయ్యా? అది శవం కాదు, అది యేసుప్రభు వారి శరీరం. శవం కాదు, అది పునరుద్ధానపు మహిమ కలిగిన శరీరము. ఆమేన్. అది పరిశుద్ధాత్మ మూలముగా జన్మించబడిన బీజము. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, సాక్షాత్తు దేవుని పోలిక కలిగిన వాడు. ఆమేన్. శరీరంలో ఉన్నప్పటికీ శరీరాన్ని జయించిన వాడు. ఆమేన్. ఆయన శరీరములో జయించిన రీతిగా ఆయన మూలముగా పుట్టిన మనము కూడా లోకమును జయించి ఉన్నాము. ఆమేన్. అది దేవుడు చెప్పేటువంటి మాట. అర్థమైందా? ఇప్పుడు ఇక నీకు లోకంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం, కానీ లోకంతో సంబంధం. దేవుడు లేనోడైతే మనం బాధపడాలి. ఉన్నోడా లేనోడా? మరి ఇప్పుడు ఆయన ఉన్నవాడైతే ఆయన పిల్లలు ఉన్నోడా లేనోడా? చెప్పాలి. ఉన్నవాడు అంటే లోకములో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడు కాకపోవచ్చు, కానీ దేవునిలో వీళ్ళందరికంటే గొప్పవాడు. అవునా కాదా? ఉంటే ఉండొచ్చు, లేకపోయినా దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే దేవునికి 2 మహిమలు కలుగును గాక. ఉండటం లేకపోవడం దేవుని చిత్తమైనది. ఆమేన్. దేవుని చిత్తమైనది. నాకు లేకపోయినా నన్ను లేనివాడుగా దేవుడు సృష్టించుకోలేదు లోకంలో. నేను ఉన్నవాడుగానే నేను సృష్టించబడ్డాను కన్నా.
ఒకవేళ ఈ లోకంలో నేను ఉన్నవాడినైనప్పటికీ, దేవునిలో ఉన్నవాడినైనప్పటికీ లోకంలో లేనివాడిగా కనిపించడానికి గల కారణం నీవు ఇంకా దేవునిలో లేకుండా ఉన్నావు కనుక నీ నిమిత్తము నేను లేనివాడినయ్యాను అని పౌలు మాట్లాడాడు. ఆమె నీ నిమిత్తం నేను లేనివాడిని అయితే కావచ్చు, ప్రాబ్లం లేదు. నీవు ఎప్పుడైతే ఉన్నవాడు అవుతావో, దేవునిలో ఉన్నవాడుగా మారిపోతావో, నీ జీవితం మారిద్దు. నాకంటే ఉన్నవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఆమె అదే దేవుని సంఘం. కాబట్టి దేవుని మూలముగా నువ్వు జన్మించబడి ఉన్నావు గనుక, దేవుని బీజము నుండి పుట్టకొచ్చినటువంటి వాడవు గనుక, దేవుని మూలముగా పుట్టిన వారి నోట నుండి దేవుని మాట రావాలి. అవునా కాదా? ఏ రావాలా? బిడ్డలు ఏమని పిలుస్తా? అమ్మ అని పిలుస్తారు. అమ్మ అని పిలుస్తా, నాన్న అని పిలవక ముందు దెబ్బతగిలితే ఏమంటారు? ఎందుకన్నా అది బంధం. అలాగని ఇంకొక మాట కూడా ఉంటుంది, దేవుడా అంటారు. అది బంధం, అది దేవుడు పెట్టిన బంధం, బంధుత్వం. కాబట్టి అది ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి బాంధవ్యం, బంధుత్వం కనుక మనం ఆలోచన చేయాలా. ఇంకా కిందకి వెళ్తాం. యోహాను అక్షయ బీజము నుండి ఎక్కడికి 9వ వచనమేనా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. దేవుడు వాడితో మాట్లాడతాడు. ఆమె మాట్లాడగానే అయిపోవాలి. దేవుని మాట కాదని వెళ్ళిపోకూడదు. దేవుడు నీతో మాట్లాడతాడా? మాట్లాడా? ఆదాముతో మాట్లాడాడు లేదా? అవ్వతో మాట్లాడాడు లేదా? ఆదాము అవ్వలతో మాట్లాడాడు దేవుడు. ఇది మాత్రం ముట్టుకోకండి అని చెప్పాడా లేదా? చెప్పకపోతే అంటే తప్పు, చెప్పని మాట వినకపోతే బిడ్డ తప్పు. అవునా కాదా? తల్లిదండ్రులు ఇప్పుడు స్వేచ్ఛనిస్తారు బిడ్డలకి. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, కానీ చేయతగినవేమో చేయతగనివేమో దేవుడు నిర్దేశించాడు కనుక మనము చేయతగని పనిని మనము చేయకూడదని దేవుడు మనకి బోధిస్తున్నాడు. ఆమేన్. సద్బోధకుడు, అందుకని ఆయన ఏమని పిలిచారంటే సద్బోధకుడా అని పిలిచారు. ఏమని పిలిచారు? సద్బోధకుడా అని పిలిచారు. ఓకే, మంచిది. యాకోబు రాసిన మొదటి పత్రిక, ఒకటే పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. త్వరగా వెళ్దాం. మరి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును, వారి ఇబ్బందులను పరామర్శించుటయే ఇహలోక మాలిన్యం. అంటే లోకంలో ఉన్నటువంటి చెడంతా అంటకుండా తను తాను కాపాడుకుంటూ వాళ్ళని ప్రేమించాలి. ఎవరు అనాథులుగా ఉండడానికి వీలుందా భూమి మీద? ఎవరు అనాథులు ఏంటి? దేవుని సృష్టించినటువంటి సృష్టి లోపల విధవరాళ్ళు, దిక్కులేని వాళ్ళు, పేదలు, అనాథులు అనేటువంటి పదాలు ఉండకూడదు. ఒకవేళ అలాగ భూమి మీద అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వాళ్ళని పరామర్శించాలా దేవుని పిల్లలు. ఆమె చేయాలా చేయద్దా? మనం చేస్తున్నామా? మనం సరిగా లేవు. మనకంటే అన్ని జనము అలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి పనులు మనకంటే అన్ని జనులు ప్రభువుని ఎరుగనటువంటి వాడు. ధర్మం ఎక్కడైనా ఒకటే, చేయడం అనేది మానవ ధర్మం. మనం చెప్పి చేయకపోతే మన ఇంకా పెద్ద తప్పు. చెప్పకపోయినప్పటికీ చేస్తున్నటువంటి వాడు మనకంటే గొప్పవాడు. అవునా కాదా? వారు ధర్మశాస్త్రం లేకున్నాను ధర్మశాస్త్రం వలె కనిపిస్తున్నారు అని రాయబడి. కాబట్టి తీర్పు జరిగేటప్పుడు దేవుడు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి దైవజనమా, దేవుని పట్ల మనకు విశ్వసనీయత కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. దేవుని పరిశుద్ధతలోనికి మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. రిఫరెన్స్ రాసుకుంటే మంచిది. మీరు ఎవడును
ఎవడును వేయలేకుండా ఉమ్. తీవాడును ఉమ్. ఎవడును తీయలేకుండా వేవాడునైనా ఆ. సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు ఆ. చెప్పు సంగతి లేవనగా ఏమనగా? నీ క్రియలు నేను ఎరుగును, ఆ. నీకున్న శక్తి కొంచెమై ఉమ్. ఉండినను నీవు నా వాక్యమును గైకొని ఆ. నా నామము ఎరగననలేదు. ఆ. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఆ. దాన్ని ఎవడును వేయనాడు. కాబట్టి నీకు తలుపు తీసేసి ఉంచాను. సంగమా, నీకు దేవుడు ఏం చేశాడు? తలుపులు తీసే ఉంచాడు. ఆమేన్. కాబట్టి ఇంకెవడు వేయలేడు. తలుపు తీసేసి ఉంచాడు దేవుడు. ఆ తలుపు కూడా నువ్వు లోపలికి బుద్ధి కలిగిన కన్నికలాగా నువ్వు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయి. అవునా? చేయాలా వద్దా? ఆ ప్రయత్నం నీ ఎదుట ఉంది. ఆ ప్రయత్నం నువ్వు చేసినట్లయితే దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాడు. ఆమేన్. ఒక దినాన ప్రభువుతో నువ్వు సదాకాలం ఉంటావు. ఈ నిరీక్షణ అందరికీ లేదు, కానీ మనం కలిగి ఉన్నాం. విశ్వాసంతో మనం ప్రయాణం చేస్తే దేవుడు భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఏ ప్రేమైనా మరిచిపోవునేమో కానీ మరవని ప్రేమ దేవుని ప్రేమ, ఒకరోజు నిన్ను జ్ఞాపకము చేసుకునే ప్రేమ. ఆమేన్. కాబట్టి అలాని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నాకు ఎవరు అవసరం లేదని అలాంటి తిరుగుబాటు చేయకు. అది తప్పు. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ అన్నతమ్ముడు, నీ అక్క చెల్లెలు, వాళ్ళందరూ భూమి మీద రక్త సంబంధులు కనుక వాళ్ళ ఆత్మ సంబంధులుగా మార్చటానికి నీవు దేవుడు క్రీస్తు ద్వారా మన పట్ల ఎలా అయితే ప్రేమ చూపించాడో మనము కూడా అన్నిటినీ మన్నించి వాళ్ళ పట్ల కూడా అలాంటి ప్రేమను చూపించినప్పుడు వారు కూడా మారుతారు. ఆమేన్. అట్టి దీర్ఘశాంతం దేవుడు మీ అందరికీ కలుగు చేయను గాక. దేవుని యొక్క వాక్యం ఫలింప చేయను గాక. దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని స్వభావం కలిగి ఉండును గాక. ఈ లోకమును జయించిన వారుగా లోకమునకు కనబడును గాక. సమస్తము మీ పాదముల క్రింద పెట్టిన దేవుడు సమస్తమునకు పైనగా ఉండి మనందరినీ ఆశీర్వదించి భూమి మీద అన్ని విషయాల్లో ఫలింప చేయను గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింప చేయను గాక.